టీడీపీ శ్రేణుల దాడిలో విధ్వంసానికి గురైన జోగి రమేష్ గారి ఇంటిని బొత్స సత్యనారాయణ గారితో పాటు కొందరు కీలక నేతలందరూ పరిశీలించి ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీడియాతో మాట్లాడుతూ. ఇంత ఆటవిక రాజ్యం అనేది అసలు నేను చూడలేదు. పెట్రోల్ బాంబులు వేయడం అనేది జయాంధ్ర ఉద్యమం అప్పుడు చూశాను, అదిగో మళ్ళీ ఇప్పుడు వింటున్నా, చూశాను నేను. జయాంధ్ర ఉద్యమం అప్పుడు పోలీసులు ఎక్కడైనా కనుక గూండాల నుంచి ప్రజలను రక్షిస్తారు, కానీ ఈ రాష్ట్రంలో పోలీసులు గూండాలకు ఎస్కార్ట్గా వెళ్ళి మాజీ మంత్రుల ఇళ్లను తగలబెడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. దీనికేనా పోలీసులు ఉన్నది? గూండాలకు ఎస్కార్ట్గా ఉన్నారా? పెట్రోల్ బాంబులతో ఇల్లు తగలబెడతారా? ఇంత విశృంఖలత్వమా, ఇంత రాచకత్వమా, ఇంత నీచత్వమా? ఇది పాలన అంటారా? అంటే బొత్సగారు లాంటి వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నమాట, దీన్ని పాలన అంటారా? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా కాదా? ఆ ఒక్క అధికారంలో వాళ్ళకు మద్దతు ఇచ్చే పార్టీలు తప్ప ఎవరు ఉండొద్దా? అసలు వీళ్ళ జ్ఞానం ఉందా? అమ్మ జోగి రమేష్ ఏమన్నారని, నారా లోకేష్ చిప్పు సరిగ్గా పనిచేయాలి, మంచిగా పని చేసుకోవాలని చెప్పారు. అవును, ఇప్పుడు నేను అంటున్నా, ఒక నారా లోకేష్కే చిప్పు కాదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా చిప్పు పనిచేయడం లేదు. చిప్పు పనిచేసి ఇట్లా చేస్తారా? జోగి రమేష్ నారా లోకేష్కే చిప్పు పనిచేయలేదన్నారేమో. నేను లోకేష్కి చిప్పు పనిచేయలేదు, చంద్రబాబుకి కూడా చిప్పు పనిచేయలేదని చెబుతున్నా. చిప్పు పనిచేస్తే ఇట్లా చేస్తారా? దాడులు ఇట్లా చేస్తారా? ఇట్లా తగలబెడతారా? గుండాలకు పోలీసులు ఎస్కార్ట్గా ఉంటారా? దీన్ని సిస్టమ్ అంటారా? ఇది ప్రజాస్వామ్యం అంటారా? వీటిని శాంతి భద్రతలు అంటారా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ అరాచకం ఏంటి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అయితే తీవ్రస్థలాన్ని విరుచుకుపడ్డారు. ఒక ఇంటి మీద దాడి చేస్తే పెట్రోల్ బాంబులు వేసి యాసిడ్ బాటిల్ పోసి తగలబెడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? వీళ్ళను పోలీసులు అంటారా? ఇవి వ్యవస్థలు అంటారా? ఇది ప్రభుత్వం అంటారా? చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ఏదో విశ్వామిత్రలాగానో వశిష్ఠ మహర్షిలాగో నీతులు చెబుతారు. ఇవి మీ నీతులు ఏమైంది? మీ జ్ఞానం ఏమైంది? ఇట్లా నా ప్రభుత్వాన్ని నడిపే తీరు ప్రజాస్వామ్యం అంటే తెలియదా? ఇటువంటివి ఎక్కడికి దారి తీస్తాయో మీకు తెలియదా? మీరు దాడి చేసిన ప్రతిసారి చూస్తూ ఊరుకుంటామా? ప్రతిసారి ఓర్పుతోనే సహనం ఉండదు కదా ప్రతిసారి అని చెప్పి చాలా సీరియస్గానే బొత్స సత్యనారాయణ గారు ప్రభుత్వాన్ని వాన్ చేస్తూ ఉన్నారు. ఆ నిజాలు ఇవన్నీ ఇష్టరీతిని వ్యవహరించడమేంది. ఆ ఉప ముఖ్యమంత్రిని కానీ గట్టిగా వేసుకున్నది ఆయన ఉన్నారు. అంటే ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీతులు చెప్పమంటే నోటికి ఏది వస్తే అది చెబుతూ పోతూ ఉంటారు. ఇటువంటి దాడులు జరిగితే స్పందనేది? సమర్థిస్తావా కాదో ఏదో ఒకటి చెప్పరాదు. మహిళల మీద దాడులు జరిగితే, మహిళల మీద అత్యాచారాలు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే స్పందన ఉండదు. ఇటువంటి దాడులు దౌర్జన్యాలు జరిగితే స్పందన ఉండదు. కానీ మైకులు దొరికితే నీతులు మాత్రం చెబుతావు. ఏటికి పోయినావు నీవు అని చెప్పి అంటుకున్నాడు ఆయన్ను కూడా. ఏ మాటకు ఆ మాట. కానీ ఇన్ని కీలక ప్రశ్నలన్నీ కూడా నిన్న జగన్ గారు, ఈరోజు బొత్స గారు లేవనెత్తుతూ ఉన్నా. వ్యవస్థలు అలాగే చేష్టలు రీగా ఉండడం మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి మంచిది కాదు. ఈరోజు వీళ్ళు చేస్తారు, రేపు అధికారం మారినప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇదే పని చేస్తే అంతే సగం ఊర్లు ఖాళీ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఇది ప్రభుత్వాన్ని నడిపే తీరేది కాదు.